మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఒక సామెత ఉంది కదండి మనకి, చేదస్తపు మనిషి చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు అని. అలా ఉంది కొంతమంది, ముఖ్యంగా నా ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు, నా వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళ రెస్పాన్స్ కొంతమందిది ఈ విధంగా ఉంది. ఎందుకు ఈ సామెత చెప్తున్నానో మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్తే. అమిత్ షా అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్య తర్వాత కాంగ్రెస్సు, ప్రతిపక్షాలు, దళిత బహుజన సంఘాలు అన్నీ కూడా అమిత్ షాని దుమ్మెత్తిపోస్తున్నాయి. అమిత్ షాని తొలగించండి మంత్రి పదవి నుంచి అది అని చెప్పి డిమాండ్ జరుగుతుంది. సరే, బీజేపీ వాళ్ళు చాలా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. అది సరే, కానీ బయట నుంచి సరే, లోపల నుంచి కూడా ఏమన్నా సెగ మొదలైందా అమిత్ షాకి అనేటటువంటిది చిన్న చిన్న సంకేతాలు అందుతున్నాయి మిత్రులారని చెప్పి 2-3 వీడియోలు కూడా నేను చేశాను. ముఖ్యంగా మొన్న జేపీ నడ్డా గృహంలో, ఆ ఇంట్లో అమిత్ షా ఎన్డీఏ సమావేశాన్ని నిర్వహించాడు. ఆ సమావేశానికి ఎన్డీఏ ముఖ్యమంత్రులందరినీ ఆహ్వానించారు. అందరూ వచ్చారు, మన చంద్రబాబు నాయుడుతో సహా. నితీష్ కుమార్ వెళ్ళలేదు. కారణం ఏమిటి? అంబేద్కర్ మీద అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల అనంతర పరిణామం ఇది. సొంత గూటిలోనే ప్రకంపనలు వస్తున్నాయని నేను చెప్తే కొంతమందికి నచ్చలేదు. మీరు హైపోథెటికల్గా మాట్లాడుతున్నారు, మీరు ఏదో అనవసరంగా సంతోషపడుతున్నారు, బీజేపీలో ఏదో అయిపోతుంది అది ఇది అని చెప్పేసి అన్నారు. కానీ ఇది ఒక పరిణామం కదా. అదే మీటింగ్కి, నడ్డా ఇంట్లో జరిగినటువంటి ఎన్డీఏ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరు కాలేదు. ఈ పాయింట్, నోట్ దిస్ పాయింట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సరే, దీని తర్వాత ఇంకొక పరిణామం చెప్తాను. ఈ పరిణామం చెప్పిన తర్వాత ఓహో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేటటువంటి విషయం మీకు కూడా అర్థమవుతుంది. అదేమిటంటే, అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు జరిగినాయి కదా, దేశమంతా ఘనంగా బీజేపీ వారు చేసుకున్నారు కదా. సో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో లక్నోలో కూడా అద్భుతంగా, ఆడంబరంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు జరిగినాయి. బీజేపీ కార్యాలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు. ఈ సందర్భంగా లక్నోలో ఇక్కడ జరిగింది ఏమిటయా అంటే, ముఖద్వారాన్ని ఏర్పాటు చేస్తారు కదా పార్టీ కార్యాలయానికి. అక్కడ నరేంద్ర మోడీ బొమ్మ ఉంది, జేపీ నడ్డా బొమ్మ ఉంది, యోగి ఆదిత్యనాథ్ బొమ్మ ఉంది, ఆయన ఇద్దరి డిప్యూటీ సీఎంల బొమ్మలు ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ కమిటీ, బీజేపీ కమిటీ అధ్యక్షుడి బొమ్మ ఉంది. అమిత్ షా బొమ్మ లేదు. సరే, పోనీ అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి పెద్ద పెద్ద పోస్టర్స్లో అటల్ స్వాస్థ్య మేళా అని కూడా జరిపారు. దానికి సంబంధించినటువంటి పోస్టర్స్లో ఎక్కడైనా ఉందంటే రాజ్నాథ్ బొమ్మ ఉంది, రాజ్నాథ్ సింగ్ బొమ్మ ఉంది, అతని కొడుకు నీరజ్ సింగ్ బొమ్మ ఉంది, ఇంకా చోటా మోటా నాయకుల బొమ్మలు చాలా ఉన్నాయి. కానీ బయట పెట్టినటువంటి పోస్టర్లలో ఎక్కడ కూడా భూతద్దం వేసి పట్టి చూసినా సరే చిన్న పాస్పోర్ట్ సైజ్ అంత ఫోటో కూడా అమిత్ షా బొమ్మ లేదు. అమిత్ షా ఫోటో గాయబ్ హోగయా, క్యా హోగయా అని చెప్పి అందరూ కూడా విస్తుపోయి అడుగుతున్నారండి. సరే, ముఖద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టాం. లోపలికి అడుగుపెట్టిన తర్వాత చిన్న చిన్న స్టాండప్లు, అలాగే పెద్ద పెద్ద కటౌట్లు, పోస్టర్లు అన్నీ ఉన్నాయి. అన్ని చోట్ల జేపీ నడ్డా ఉంటాడు, నరేంద్ర మోడీ ఉంటాడు, యోగి ఆదిత్యనాథ్ ఉంటాడు, ఇంకా ఎవరెవరో నాయకుల బొమ్మలు అన్నీ ఉంటాయి. కానీ అక్కడ కూడా ఎక్కడ అమిత్ షా బొమ్మ లేదు. మరి ఏమిటి? క్యా మతలబ్ హై? మరి దీని అర్థం ఏమిటి అంటే, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ బీజేపీ ఇట్ సెల్ఫ్, ఇన్ ఆర్ఎస్ఎస్ ఇట్ సెల్ఫ్. అంటే అంబేద్కర్ మీద అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్య అనంతర పరిణామాలు బయట సరే, లోపల బీజేపీలో కూడా ఏం జరుగుతుంది అనేటటువంటి అనుమానాలకు ఇది తావిస్తుంది కదా. ఈ మాట చెప్తే కొంతమందికి కోపం రావచ్చు. కానీ మొత్తానికి బీజేపీలో నెంబర్ 2 అని అనిపించుకున్న అమిత్ షా పైకి నెంబర్ 2ఏ, కానీ అనేక ఫంక్షన్స్లో ఆయనే నెంబర్ 1, పరోక్షంగా అయినటువంటి నెంబర్ 1 అమిత్ షా. అట్లాంటి మనిషి మీద వేటు పడుతుందా? సరే, అతన్ని మంత్రి పదవి నుంచి తొలగించండి అది ఇదని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వీళ్ళు చేస్తారా లేదా, ఆయన మీద వేటు వేస్తారా, అంకుశం వేస్తారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, నెంబర్ 1, నెంబర్ 2ఏ కాదు, అనేక విషయాల్లో నెంబర్ 1 లాంటి అమిత్ షాని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రంలో యూపీలో, ఆ పార్టీ కార్యాలయంలో వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగినటువంటి ఆ సంబరంలో ఎక్కడ ఒక్క పోస్టర్లో ఒక చిన్న ఫోటో కూడా అమిత్ షా బొమ్మ ఎందుకు లేదు? తిరుగుబాటు బావుట యోగి ఆదిత్యనాథ్ ఎగరేశాడా? ఈ ప్రశ్న వేస్తే తప్ప. ఎందుకు లేదు
అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనే కదా. సరే, ఏం జరుగుతుందో మనం చూద్దాం, ఈ పరిణామాలు ఎలా ఉంటాయో. మొత్తానికి అంబేద్కర్ని అయితే ఆయన టచ్ చేశాడు. అది అంత తేలిగ్గా వదిలేది కాదు. అంబేద్కర్ అంత సామాన్యమైనటువంటి వాడు కాదు. భగవంతుడితో ఆయన పోల్చాడు. కానీ మీరు భగవంతుడిని తలుచుకుంటే స్వర్గం వస్తుందరా, ఎందుకు అంబేద్కర్ని తలుచుకుంటున్నారని ఆయన అన్నాడు. కానీ స్వర్గం మాకు ఇక్కడ కావాలి, బయట ఎక్కడో కాదురా నాయన, మాకు స్వర్గాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు అంబేద్కర్ అని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు. ఇవన్నీ ఇక మొత్తం చుట్టుకొని అంబేద్కర్ విషయం అమిత్ షాని ఎటు తీసుకెళ్ళి ఎక్కడ నిలబెడుతుంది ఈ మొత్తం కాండ అనేటటువంటిది మనం వేచి చూడాల్సిందే మిత్రులారా. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, చేదస్తపు మనిషి చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు. కొంతమంది ఇట్లాంటి కామెంట్లు చేస్తున్నారనమాట. వాళ్ళ కోసం ఈ సామెత చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చేసుకోండి నచ్చితే, లేకపోతే సరే. థ్యాంక్ యూ.